Dear children, here I am teaching you Unit 1 textual exercises of 10th class. Here is the vocabulary in page number 8. Look at the list of adjectives given below in the box. Which of them describe Nick Vujicic? Tick right mark them. క్రింద ఇవ్వబడినటువంటి అడ్జెక్టివ్స్ని చూసి వాటిలో నిక్ విజిసిక్ యొక్క క్వాలిటీస్ ఏంటి వాటికి రైట్ మార్కుని టిక్ చేయండి. వాట్ ఆర్ అడ్జెక్టివ్స్? వాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్? An adjective is a word that describes or modifies a noun or pronoun. To get more information about it. Adjective అనేది నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది లేదా మాడిఫై చేస్తుంది. అంటే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క డీటెయిల్స్ మనకు తెలియజేయడం జరుగుతుంది. దాని యొక్క క్యారెక్టర్ తెలియడం జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ తెలియజేయడం జరుగుతుంది. క్వాలిటీస్ తెలియజేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. హియర్ ఇన్ దిస్ లెసన్ నిక్ విజిసిక్ హ్యాస్ సో మెనీ క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్. పుట్ ద రైట్ మార్క్ అగెన్స్ట్ ద నిక్స్ క్వాలిటీ. హియర్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ పాజిటివ్. పాజిటివ్ మీన్స్ కాన్ఫిడెంట్ అండ్ హోప్ఫుల్, థింకింగ్ అబౌట్ good. So Nick has this quality. So put right mark against the positive. Negative. Negative is the opposite of positive. So Nick hasn't this quality. So leave this box, negative box. Next, optimistic. Yes. Expecting good things to be happen. మంచి జరుగుతుందని ఆశించడాన్ని ఆప్టిమిస్టిక్ అంటాం మనము. సో నిక్ హ్యాస్ దిస్ క్వాలిటీ. సో పుట్ రైట్ మార్క్ అగెన్స్ట్ ఆప్టిమిస్టిక్. పెసిమిస్టిక్. దిస్ ఈస్ ద అపోజిట్ ఆఫ్ ఆప్టిమిస్టిక్. సో నిక్ హ్యాజంట్ దిస్ క్వాలిటీ. జనరస్. జనరస్ మీన్స్ గివింగ్ ఆర్ విల్లింగ్ టు గివ్ ఫ్రీలీ. ఇట్స్ ఎ కైండ్ క్వాలిటీ. రెడీ టు ఎక్స్టెండ్ హెల్ప్. దిస్ ఈస్ జనరస్. So Nick has this kind of quality. So put right mark against the generous. Nervous. Nervous means anxious, afraid. Nick hasn't this quality, so leave it. Confident. Yes, Nick has a feeling sure about one's own ability. తనపై తనకు ఆత్మవిశ్వాసం, నమ్మకం కలదు కాబట్టి Nick has this quality. So put right mark against confident. Smart. Smart means here intelligent. So Nick has that much of intelligence, so put right mark. Sociable. Sociable means loving company. Enjoying spending time with others. ఇతరులతో కలిసి మంచి గడపడాన్ని ఆనందించడానికి కలిసిపోయే తత్వం కలిసిపోయే గుణం ఉన్నటువంటిది sociable. So Nick has this quality, so put right mark. Cowardly. That means timid, పిరికి అనే అర్థంలో వాడతాం మనము. So this quality has not the quality. This is not the quality of Nick. So leave it. Courageous means brave and bold. ధైర్యంగల. This is the quality. Right mark. Reliable means trustworthy. నమ్మదగిన. Yes, Nick has a reliable person. Independent. Yes, he has the confidence to do his works without needing others' help. So Nick has this quality. Put right mark. Dependent. Yes, Nick also sometimes he depends on others. Nick has also depends on others' help. So dependent also quality of Nick. So put right mark. Obedient. Always doing what one is told to do. విధేయత గల. So Nick has this quality. Obedient. Right. Trusting. Tending to believe other people are good. అందరూ మంచివారు అనేటటువంటి నమ్మేటువంటి వ్యక్తి కాబట్టి ఈజ్ ట్రస్టింగ్. Valiant means courageous. చాలా ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి. సో దిస్ ఇస్ ద రైట్. పుట్ రైట్ మార్క్. Self-centered.
థింకింగ్ అబౌట్ వన్స్ ఓన్ సెల్ఫ్, సొంతం గురించే ఆలోచించేటటువంటి అని అర్థం. సో నిక్ హ్యాజంట్ దిస్ క్వాలిటీ, సో లివ్ ఇట్. ఎరగెంట్, గర్వం గల, నిక్ డజంట్ హ్యావ్ దిస్ క్వాలిటీ. sarcastic means saying one thing in such a way that the opposite meaning is conveyed. అంటే చెప్పేది ఒకటి, లోపల ఉండేటటువంటి ఆలోచన వేరే ఉంటుంది. అంటే జనరల్గా సర్కాస్టిక్ అంటే వ్యంగ్యంగా అనే అర్థంలో వాడతాం. సో దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. క్వారల్సమ్, లైకింగ్ టు ఆర్గ్యూ విత్ అదర్స్, ఇతరులతో వాగ్వాదం చేసే వ్యక్తి కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. రూడ్, ఇంపొలైట్, నాట్ రెస్పెక్టింగ్ అదర్స్, దిస్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. క్రియేటివ్, ఎస్, ఈజ్ ఎ క్రియేటివ్ పర్సన్. యూజింగ్ స్కిల్స్ టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ, ఆర్ట్ ఆర్ ఐడియాస్ ఈజ్ ఏ క్రియేషన్. సో కొత్తగా ఆలోచించగల వ్యక్తి కాబట్టి దిస్ ఈజ్ రైట్. స్టబర్న్, మొండి, నాట్ టు చేంజ్ వన్స్ ఒపీనియన్, అభిప్రాయాన్ని మార్చుకోనటువంటి మొండిగా ఉండేటువంటి వ్యక్తి కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. సో లీవ్ ఇట్. లేజీ, అన్విల్లింగ్ టు వర్క్, దిస్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. పాంపస్, ఆడంబర ప్రగల్భాలు పలికే, సేయింగ్ దట్ యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్, నేనే గొప్ప అనే ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి. సో నిక్ హ్యాజంట్ దిస్ క్వాలిటీ. సో దిస్ ఈజ్ లీవ్ దిస్. లెవెల్ హెడెడ్, కామ్ అండ్ సెన్సిబుల్, ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తి. సో దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. సో పుట్ రైట్ మార్క్.